అందరికీ నమస్కారం. మన తెలుగు ప్రజలందరికీ అత్యంత ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది ఉగాది. ప్రతి సంవత్సరం కొత్త ఆశలు, కొత్త ఆనందాలతో వచ్చే ఈ పండుగ వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. అయితే ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, పురాణాల ప్రకారం ఈరోజు ఎందుకంత ముఖ్యమైంది, ఇప్పుడే ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ఉగాది పదం అనేది సంస్కృతంలోని యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగ ప్లస్ ఆది అంటే కొత్త యుగానికి ప్రారంభం అనే అర్థం. తెలుగు మరియు కన్నడ ప్రజలు ఈ రోజునే కొత్త సంవత్సరాన్ని ప్రారంభంగా భావిస్తారు. పురాణాల ప్రకారం విశ్వ సృష్టి ఈ రోజే ప్రారంభమైంది. సృష్టికర్త అయిన బ్రహ్మ చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున మొదటగా కాలాన్ని సృష్టించాడు. తర్వాత రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా కాలాన్ని ఏర్పరిచి తర్వాత ఈ విశ్వాన్ని మరియు జీవులను సృష్టించడం ప్రారంభించాడు. అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభమైన రోజుగా భావిస్తారు. ఉగాది రోజున ఒక ప్రత్యేకమైన వంటకం తయారు చేస్తారు. దానిని ఉగాది పచ్చడి అంటారు. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, మిరప కారము, ఉప్పు, మామిడి తీయని పులుపు. ఇవి జీవితంలో వచ్చే సంతోషము, బాధ, ఆశ్చర్యము, కోపము అన్నీ కలిసే జీవితం అని సూచిస్తాయి. ఉగాది రోజున ప్రజలు అనేక సాంప్రదాయాలను పాటిస్తారు. ఉదయం తలస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఇంటి ముందు ముగ్గులు వేయడం, తలుపులకు మామిడి తోరణాలు కట్టడం, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడం, పంచాంగ శ్రావణం వినడం. ఈరోజు ప్రతి ఇంట్లో ఆనందం నిండిపోతుంది. అందుకే ఉగాది కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది కొత్త ఆశల ప్రారంభం, కొత్త జీవితం ప్రారంభం. అందుకే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.